ఓకే రండి రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాశీపట్నం సంతలో సువార్త. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, భూమి మీద మనం ఉన్నామంటే మన ముఖ్యమైన పని ఏంటంటే యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించడము. ఆ పని గురుగా పెట్టుకొని ప్రతిరోజు ఎవరికైనా సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే మానవులను రక్షించడానికి సాక్షాత్తు దేవాది దేవుడే ఈ భూమి మీదకి నరుడిగా వచ్చి మన కోసం ప్రాణాన్ని అర్పించారు. మన కోసం మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచారు. ఆ యొక్క దేవుడి యొక్క రక్షణ వార్తను ప్రకటించడం ఎంతో గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని ఎవ్వరు నిర్లక్ష్యం చేయొద్దని ప్రభుపేట వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ్ముడు నాన్న యేసుప్రభు సువార్త తీసుకున్నాను. తమ్ముడు యేసుప్రభు సువార్త తీసుకోండి. ఎవరు తీసుకున్నాడు నాన్న? సువార్త పత్రిక అమ్మా. ఏసే సువార్త. తమ్ముడు బాబు నాన్న ఏసే సువార్త అమ్మ. ప్రభు నమ్ముకో తమ్ముడు. కాశీపట్నం సంతలో ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పెల్ టీమ్ సువార్త ప్రకటింపబడుతుంది. చూడండి కాశీపట్నం సంత ఎలా ఉంటుంది. తమ్ముడు ఏసే సువార్త తీసుకోమ్మా. అమ్మా ఏసే సువార్త తీసుకోండి. చదవండి బ్రదర్. ఖాళీగా ఉన్నప్పుడు చదవండి సార్. అమ్మా 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 యేసుప్రభు వారి సువార్త ఖాళీ ఉన్నప్పుడు చదవండి. ఏసైని తెలుసుకొని తెచ్చుకోవాలి. అమ్మా తమ్ముడు నాన్న బాబు యేసుప్రభు వారి సువార్త నాన్న ఇచ్చారా? తమ్ముడు చదువు నాన్న. ఏసై సువార్త చదవండి అమ్మా. అక్క బాగున్నారా? ఏసై సువార్త మళ్ళీ ప్రకటించడం వచ్చాను. అందరూ బాగున్నారు కదా? దేవుడి దేవాల హ్యాపీ. మరి అది ఎంత మందుల సీజనే. బాగున్నారండి గిరకాయ తెలుసా? ఆయన మరి చాలా పూర్వీకులండి. ఆయన అందరికీ తెలుస్తుంది. అక్క మరి నువ్వు చర్చి రావచ్చు కదా? వేసే నమ్ముకో. ఏదో వారంలో ఒక రోజు ఆదివారం కదా, ఒక్క అరగంట అలా వచ్చి కూర్చొని వెళ్తే సరిపోతుంది. ఎక్కడైనా నీకు ఎక్కడ అవకాశం ఎక్కడైనా దేవుడు కదా. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉండాల్సిన వాళ్ళు కాదక్క. ఏదో ఖాళీ చేసేస్తాం, ఏదో రోజు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు వారే మార్గం. మనందరం చేసిన తప్పులకి పాపాలకి యేసే శిక్ష భరించాడు. ఆయన నమ్మితే మనం పాప క్షమాపణ కలిగి దేవుడిని స్వర్గానికి చేరగలుగుతాం. ఏదమ్మా తెలుసుకోండి అక్క. దేవుడి సన్నిధి రండి. మీకు దగ్గరికి ఎక్కడ తెచ్చిండి అక్కడికి వెళ్ళండి. ఏదక్క చాలా బాగున్నారండి. యేసుప్రభు సువార్త బాగున్నారా? సంతోషం సార్. ఖాళీగా ఉన్నప్పుడు చదవండి సార్. యేసు సువార్త అన్నా తీసుకెళ్ళండి ఇంటికి. యేసుప్రభు సువార్త ప్రభుని తెలుసుకోండి అన్న. యేసు సువార్త సార్. యేసు సువార్త చదవండి సార్. సార్ యేసుప్రభు సువార్త. బ్రదర్ బాగున్నారా? ఆ మధ్య ఒకసారి రాలేదు, మిస్ అయినట్టున్నారు మీరు. రాలేదు ఒక వారం. ఈ వారం సంక్రమణ రాలేదు. ఈ వారం వచ్చాను. మిస్ అవ్వలేదు. అడిగిందని చెప్పలేకపోతాను. అదే ఆ తృప్తి లేదు సమాధానం. ఇప్పుడు వచ్చాను. ఓకే గాస్పెల్ వీడియో అండి. కాశీపట్నంలో సువార్త గాస్పెల్ టీ. ఓకే 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 రండి అమ్మా. ఏసే సువార్త తల్లి ప్రభుని తెలుసుకోండి అమ్మా. మతం కాదు, మనందరూ దేవుడి దగ్గర వెళ్ళడం ఒకే ఒక్క మార్గం తల్లి. ఇదమ్మా మీరు చాలా బిజీగా ఉన్నారు. ఏసైని తెలుసుకోండి అమ్మా. మీకు దగ్గర ఉన్న చర్చికి వెళ్ళండి. ఏంటండి మేలు జరుగుతుంది. ఎందుకంటే మనకి అంత డబ్బులున్నా, ఇల్లున్నా, ఆకులున్నా, ఏదున్నా లేకపోయినమ్మా మనందరికీ పాపక్షమాపణ చాలా అవసరం తల్లి. పాపక్షమాపణ కలిగితేనే మన మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళగలం. స్వర్గానికి చేరితే అక్కడే శాశ్వతమైన జీవితం ఉన్నది. అందుకు మన పాపమే అడ్డమ్మా. మన పాపాన్ని తొలగించడానికి దేవుడు మానవుడిగా జన్మించాడు. ఆయన యేసుక్రీస్తు. ఆ యేసే మనం చేసిన తప్పులకి ఉన్న పాపాలు కొన్ని శిక్ష అంతా భరించారు. మన కోసం చనిపోయి తిరిగి లేచారు. ఇదమ్మా యేసే నమ్ముకోండి. పాపక్షమాపణ కలుగుతుంది. దేవుడి స్వర్గాన్ని చేరగలం. ఇదమ్మా నమ్ముకోండి తల్లి. తమ్ముడు కదండి. స్తోత్రం నాన్న.
నాన్న వేసే సువార్తమ్మ చదువు. బ్రదర్ ఇంటికి వెళ్ళాక చదవండి. బాగున్నావు కదా అన్నా. వేసే సువార్త అన్న చెల్లెమ్మా, యేసుప్రభు సువార్త అమ్మ ఇచ్చారమ్మా. వేసని తెలుసుకొని తల్లి నమ్ముకోండి, చర్చికి వెళ్ళండి. సరే అన్న తీసుకోండి. తమ్ముడు నాన్న ఇచ్చారమ్మా, ఇచ్చారా తమ్ముడు ఇచ్చారమ్మా. ఎందుకంటే మా మోషే గారి ఇంటి మీద మేడ మీద కొండ బాగా కనబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ కొండ అవతలేనా ఉన్నారు ఇంకా నాగర్ గారు తెలియలేని వాళ్ళు. ఆ కొండ అవతల ఏదో కొండ చూపించారు. ఏ కొండ చూపించారు మొత్తానికి.